మొన్న 2 రోజుల క్రితం వైసీపీ పార్టీలో మంగళగిరి నియోజకవర్గంలో బాగా చాలామంది చేరారు. కానీ పెద్ద పెద్ద నాయకులు, లీడర్లే భయపడుతున్న ఈ సమయంలో అట్లా జనం వైసీపీ పార్టీలోకి చేరడం అనేది వైసీపీ పార్టీకి బలమంటారా? అదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద అసమ్మతి ఉండబట్టే కదా జాయిన్ అవుతా ఉన్నారు. పార్టీ బలోపేతం అవుతుంది. బలోపేతం అయినప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అని నమ్మకంతో వారు వస్తూ ఉన్నారు. ఇంక 3.5 ఏళ్ళు ఉంది కూటమి ప్రభుత్వం. అయినా కూడా జనం వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారా? ఈ సంవత్సరంన్నరలోనే వాళ్ళ యొక్క వైఫల్యాలన్నీ జనాలు గమనించారు కాబట్టి వాళ్ళు మామూలుగా ఇక్కడ పరిస్థితి బాగాలేదబ్బాయి, మరి ప్రభుత్వ విధానాలు బాగాలేదనే ఆలోచనతోనే వాళ్ళు కొంత మార్పు జనాల్లో రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరాలు చూశారు కదా పాలన, వాళ్ళు చేస్తానటువంటి సూపర్ సిక్స్ పథకాలు, మరి సూపర్ 6 అమలు అన్నారు. వాటిలో ఇప్పుడు మనోడు ఇందాక మాట్లాడినట్టుగా ఏం చేస్తున్నారు, మామూలుగా కొన్ని కుటుంబాలకు మరి అమ్మఒడి తల్లి వందనం అనేది కొన్ని కుటుంబాలకు వచ్చింది, కొన్ని కుటుంబాలకు రాలేదు. మరి రానోళ్ళ పరిస్థితి ఏంటి? కష్టమే కదా. జనాల్లో ఏమన్నా ఆలోచన మొదలైందా? మార్పు మొదలైందా? తప్పనిసరిగా మొదలైందండి. ఎందుకంటే జగన్ గారు అంటే బటన్ నొక్కగానే ఎవరి ఖాతాల్లోకి వాళ్ళకి వెళ్ళి ఎవరు మామూలుగా లంచాలు ఇచ్చి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఈయన ఎప్పుడైతే సీఎం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బటన్ నొక్కితే ఏ తల్లి ఖాతాలోకి ఆ తల్లి ఖాతాలోకి మామూలుగా డబ్బులు వచ్చి రావటం జరిగింది. ఆ డబ్బులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాడటం జరిగింది. అది డైరెక్ట్గా ఉంది కాబట్టి, అంటే ఒకరితో సంబంధం లేదు కాబట్టి అది బాగా ఉంది కాబట్టి దానికి అందరూ కూడా మరి ఆమోదిస్తూ ఉన్నారు, అంటే సంతోషిస్తూ ఉన్నారు. కూటమి నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేదా నారా లోకేష్ గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచిగా ఉంది, జనాలు చాలా సంతోషంగా ఉన్నారు, గతంలో జగన్ ఉన్నప్పుడే చాలా భయపడ్డారు అని అంటారేంటి మరి? అది ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఈ మతం మత మత మతం అనేది మత గొడవలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మనిషి స్వేచ్ఛ అనేది లేదు. స్వేచ్ఛ ఉంది అంటున్నారు కానీ స్వేచ్ఛ ఏమి లేదు. ఎక్కడ చూసినా మత గొడవలు, ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం మత గొడవలతో మునిగిపోయింది. అంటే ఎక్కడ ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది అనేటువంటి భయంతో అల్లాడిపోతూ ఉన్నారు. అది ఎవరి వలన జరుగుతుంది? కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుంది. ఇద్దరిలో మూడోవాడు చేరాడు. ఆ మూడోవాడు చేరిన కాడి నుంచి అంతా అట్లా అయిపోయింది. అది జనాలకి అర్థమవుతుంది. అది రేపు ఎలాగా ఓట్లు పూర్వకంగా చూపిస్తారు. ఇప్పుడు మత కలహాలనేది ఇన్ని శతాబ్దాలుగా మరి ఇన్ని సంవత్సరాలు జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్రం విడిపోవటం జరిగింది. ఇప్పుడు వరకు మరి ఏలుకుంటూ వచ్చినటువంటి నాయకులు ఎప్పుడు కూడా మతాన్ని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఏమీ లేవని చెప్తా ఉన్నారు. మరి జనాలు గమనిస్తూ ఉన్నారు, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని. గమనిస్తున్నారు కదా, తప్పనిసరిగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా మసీదు కాడికి వెళ్తే మామూలుగా వాళ్ళు హిందువులు వచ్చి మాట్లాడడం, చర్చిల కాడికి వస్తే హిందువులు మాట్లాడడం, ఇది అనేది ఎప్పుడు కూడా లేదు కదా, చరిత్రలో లేదు. అది అసలు కరెక్ట్ కాదు. రాష్ట్రానికి, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ క్షేమకరమైనటువంటి పరిస్థితి కాదు. ఈ మతం అనేది చాలా మరి అది బాంబు లాంటిది. దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎలాగనుకుంటారు మీరు? ఇప్పుడు మతాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఎలాగా మామూలుగా వాళ్ళు అభివృద్ధి ఎలా చేయగలరు? అభివృద్ధి అనేది ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి జనాలకి ఏ మేలుకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మేము ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మేము ఏది చేస్తే మరి ఏది ఇచ్చామో అది చేస్తే మంచిది కానీ అనేది దాని మీద ఆలోచన పెట్టాలి. కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, ముఖ్యంగా మతాన్ని గురించినటువంటి పరిస్థితులు ఏం బాగాలేదండి దేశంలోనూ రాష్ట్రంలోనూ. పై ప్రభుత్వం బాగాలేదు, కింద ప్రభుత్వం బాగాలేదు. రాజకీయ పరంగా మన రాష్ట్రంలో కేసులు పెడుతున్నారా? జరిగినాయి కదా, ఇప్పుడిప్పుడే కొంచెం అదే ఈ పార్టీ వైసీపీ పార్టీ పుంజుకుంటుంది కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే రేపటి రోజున మరి వీళ్ళే అదే నాకు అన్నాడు అన్న సునామీలాగా మళ్ళీ జనాలు తిరగబడితే ఏం చేస్తారు? అందుకని చెప్పేసి అంతకుముందంటే మనం ముగ్గురు వచ్చేసాం, మనం ఏది చేసినా చాలామంది అయింది అనుకున్నారు. ఇప్పుడు జనాలు చూస్తున్నారు కదా వైసీపీలో మరి పార్టీ క్యాడర్ ఎలా ఉంది ఏంటి, వాళ్ళ నాయకులు మరి కార్యకర్తలు ఎలా ఉంటున్నారు చూశారు కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కేసులు పెడుతున్నా లేదా దాడులు జరుగుతున్నా కార్యకర్తలు పార్టీని విడిచేసి వెళ్ళిపోయారా? జగన్ విడిచేసి ఎవరు వెళ్తారండి? కాకపోతే మాట్లాడకుండా కొంతమంది పక్కన ఉంటారు.
అంతేగాని విడిచి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకులే మాట్లాడడం, తర్వాత చూడొచ్చు అని చెప్పేసి అలా ఉంటారు. పార్టీ పని అయిపోయింది, పార్టీ లెగదు 11కి పడిపోయింది అని అంటున్నారు కదా కూటమి వాళ్ళు, అందుకని అంటున్నారు. ఏమండి, మోసం చేస్తే ఏ పార్టీ అయినా అంతే అంటది. ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకరిని ఓడించడం అనేది అది ఎంతవరకు సమంజసం? అది మేము గొప్పతనం అనుకోవడం చాలా పొరపాటు కదా. రమ్మనండి, సింగిల్గా వస్తే అది తెలిసిద్ది. ఇప్పుడు అది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు నేను ప్రత్యేకంగా నేను చెప్పేది ఏం కాదు. ఒకటి సింగిల్గా ఎవరు రాలేరు. సింగిల్గా మామూలుగా సీఎం, సింగిల్గా పార్టీ పెట్టి సింగిల్గా సీఎం అయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళు ఈ ముగ్గురులో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ఎవరైనా ఉన్నారా? అలాంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకుడు లేడు కదా.